హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ జర్నలిస్ట్ కేవీఆర్ తెలంగాణ రాజకీయాల్లో ఒక కుదుపు లాంటి వార్త నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతుంది కాంగ్రెస్లోకి బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ నిన్నంతా ఒక వార్త వైరల్ అయింది బాగా ట్రోలింగ్ జరిగింది దీని వెనుక రీజన్ ఏంటంటే బీజేపీలో అసంతృప్తిగా అన్యమనస్కంగా ఉంటున్న హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కాంగ్రెస్లో చేరబోతున్నట్టు ఈ వార్త సారాంశం అన్నమాట అయితే ఇందులో వాస్తవం ఎంత అని ఆరాధించే ప్రయత్నంలో మైరా మీడియా కొన్ని విషయాలు చెప్పదలుచుకుంది నిజానికి ఈటెల రాజేందర్ గత 20 ఏళ్లుగా అంటే 2 దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తూ అటు బీఆర్ఎస్కు తన సొంతంగా ఎంతో చేసుకున్నారు తెలంగాణ బీసీ సామాజిక వర్గానికి ఆయన వెన్నెముకగా నిలబడ్డాడు అట్లాంటి వ్యక్తి బీజేపీలో చేరిన తర్వాత అంటే బహిష్కృత నేతగా మంత్రిగా బర్తరఫ్ అయిన తరుణంలో ఆయన బీజేపీలో చేరడం పెద్ద డ్రాబ్యాక్ అని తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక విశ్లేషణ ఉంది కమ్యూనిస్టు భావజాలంతో ఉండే ఈటెల రాజేందర్కు నిజంగా బీజేపీ సూట్ కాదని చాలామంది చెప్పినా అప్పుడు ఆయనకున్న అవసరం కారణంగా బీజేపీలో చేరడం జరిగింది అయితే ఆయన బీజేపీలో చేరిన తర్వాత బీజేపీలో చాలా రకాలుగా మార్పులు జరిగాయి సంస్థాగతంగా పార్టీలు అంతర్గతంగా ఎన్నో సమీకరణాలు చోటు చేసుకున్నాయి మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గత ఎన్నికల్లో ఒక స్థానం నుంచి ఈ ఎన్నికల్లో వచ్చేసరికి 8 మందిని గెలుచుకుంది అయితే బండి సంజయ్ కనుక బీజేపీ సారథ్యం వహించి ఉంటే ఇంచుమించు 25 నుంచి 30 స్థానాలు వస్తాయని చెప్పి బీజేపీ నేతలు బీజేపీ క్యాడర్ నమ్మింది కానీ మరి ఎక్కడ లోపం జరిగింది అంటే ఈ ఇద్దరు నేతల మధ్యలో సఖ్యత లేకపోవడం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్లో మారిన బీజేపీ పరిస్థితే దీనికి అంతటికి కారణం అని చెప్పి రాజకీయ వర్గాల్లో ఒక విశ్లేషణ ఉంది ఈ నేపథ్యంలో అంటే ఈ చర్చ ఏదైతే ఉందో కాంగ్రెస్లో ఈటెల రాజేందర్ చేరతాడన్న చర్చ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా బండి సంజయ్ బ్యాచ్ బండి సంజయ్ అనుచర వర్గం చేస్తున్న ఒక ట్రోలింగ్ మాత్రమే అని చెప్పి కీలక నేతల నుంచి వస్తున్న సమాచారం వారి అనుచరులను కొంచెం ఆరాధించే ప్రయత్నం చేస్తే ఇది విషయం తెలిసిందనమాట వాస్తవానికి ఈటెల రాజేందర్ పార్టీ మారిండొచ్చు కానీ ఒక తెలంగాణ ఉద్యమ కోణంలో కావచ్చు రాజకీయ జీవిత కోణంలో కావచ్చు ఒక నిబద్ధత కలిగిన చిత్తశుద్ధి కలిగిన నేతగా ఆయనకు పేరుంది బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ఆయన నమ్మదగిన వ్యక్తిగా ఇక్కడ పేరుంది ఈ నేపథ్యంలో ఆయన తన క్రెడిబిలిటీని మళ్ళీ చెడగొట్టుకునేలాగా పార్టీ మారే ఉద్దేశం లేదని గతంలో చెప్పిండు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు ఆయన సో బండి సంజయ్ వర్గం ఈటెల రాజేందర్కు స్వయంగా పొగబెట్టే ఉద్దేశం ఉన్నట్టు కనిపిస్తుంది ఇంకొక కోణం ఏంటంటే ఈటెల రాజేందర్ కనుక కాంగ్రెస్లో చేరితే కరీంనగర్ సీట్ ఆఫర్ చేస్తున్నారని చెప్పి వినిపిస్తున్నమాట అయితే కరీంనగర్ ఎంపీగా ఆయన పోటీ చేసే ఆస్కారమే లేదు బీజేపీ నుంచి ఉదయ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తుంది ఈసారి బండి సంజయ్కి కూడా కరీంనగర్ ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం లేదని చెప్పి బీజేపీ నుంచి వినిపిస్తున్నమాట ఈ నేపథ్యంలో అంటే బీజేపీలో జరుగుతున్న ఈ అంతర్గత కుమ్ములాటలు కలహాలు టోటల్గా ఆ పార్టీని దీనస్థితికి దిగజారుస్తున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి తెలంగాణ ఎన్నికల్లో ఎలాగో ఆ పార్టీ నేలకర్చింది అంటే సీట్లు పెరిగినా ఓటింగ్ శాతం పెరిగినా కూడా ఇది కాదు సాధించాల్సింది ఇంకా చాలా ఉండే అన్న విశ్లేషణ వాళ్ళ నుంచే వినిపిస్తున్న నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి పెద్దగా సీట్లు వచ్చే అవకాశం లేదన్నది తాజాగా నడుస్తున్న చర్చ దీనికి అంతటి కారణం ఏంటంటే ఒకవైపు బండి సంజయ్ మరోవైపు ఈటెల రాజేందర్ ఇంకోవైపు కిషన్ రెడ్డి ఆ తర్వాత మిగతా పార్టీల నుంచి వలస వచ్చిన మిగతా నేతల కారణంగా బీజేపీ చీలికలు పేలికలుగా తయారైంది కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా అది మరో కాంగ్రెస్ లాగా తయారైందని చెప్పి ఆ పార్టీ నేతలే చీదరించుకుంటున్న పరిస్థితి సో నిజ నిర్ధారణ చేసుకోకుండా ఇట్లా ఊరికే సోషల్ మీడియా ట్రోలింగ్ను నమ్మకండి అని చెప్పి మైరా మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం ఇంకొకటి సోషల్ మీడియాను కూడా జనం నమ్మే పరిస్థితి లేదు 2025 నాటికి సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ ఏది కూడా కరెక్ట్ కాదనే కంక్లూజన్కు జనం రాబోతున్నారు ఎందుకంటే వాట్సాప్ యూనివర్సిటీ గులాబీ యూనివర్సిటీ ఇలా రకరకాల యూనివర్సిటీలు తయారైన తర్వాత అందులో వస్తున్న మ్యాటర్ ఏదో 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ పార్టీ మార్పు అనేది ఒక రబ్బిష్ ట్రాష్ సో దయచేసి దాన్ని వదిలేసేయండి తెలంగాణ మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ టాపిక్ని పక్కన పెట్టి ఇక జరగాల్సిన దాని గురించి రేవంత్ రెడ్డి ప్రజాపాలన తెల్ల రేషన్ కార్డుల అప్లికేషన్స్ తర్వాత 6 గ్యారెంటీల అమలు గురించి మాట్లాడుకుంటే మంచిది ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్